నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. మీరు అన్నట్టు మోదీ మంత్ర పనిచేస్తుంది అనుకుందాం. అలాగే గ్రాడ్యుయేట్స్ అందరూ మీ వైపే ఉన్నారు. ఈ రెండు అంశాలు కలిసి వచ్చినా కానీ ఇప్పుడు ప్రపంచం అంతా, దేశం అనకూడదు, ప్రపంచం అంతా మనీ మంత్ర కూడా పనిచేస్తుంది. అదే విధంగా ఇప్పుడు అధికార పార్టీ ఖచ్చితంగా అక్కడ నిలబడిన క్యాండిడేట్ గురించి మీకు తెలుసు. అందరూ ప్రజల్లో నుంచి వచ్చిన మాటలే ఇవి. ఖచ్చితంగా 30 కోట్ల నుండి 50 కోట్ల నిధుల వరద అక్కడ పారబోతోంది. ఖచ్చితంగా మనీ మంత్ర పనిచేస్తుంది. అధికార పార్టీ గట్టిగా ఫైట్ చేస్తుంది అంటున్నారు. మీ వరకు వచ్చింది అది? మొన్న చూడండి మా యాక్షన్లో, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ ఎన్ని పైసలు పెట్టింది? మరి పైసలతో కొనలేదు. బీజేపీ ఏమన్నా పైసలు పెట్టిందా? పైసలు లేకున్నా కానీ ఎంపీలు ఇన్ని ఎంపీలు వచ్చినాయి కదా. ఓన్లీ ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉన్నారో మనీ పెట్టినా కానీ ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేస్తే బాగుంటుంది, ఎవరు మండలంలో మా గురించి ఫైట్ చేస్తారు. మనకు ఫైట్ చేసే నాయకుడు ఉంటేనే మనకు ఏమన్నా పనులు కావాలని ఉంటుంది. ప్రభుత్వంలో మీరు ఒకటే ఉంటుంది, ప్రశ్నించే గ్రొంతు ఉంటేనే ఆటోమేటిక్ మనకి ఏవైతే హామీలు ఇచ్చారో, మీరు కాంగ్రెస్ విషయంలో తీసుకున్నారు 400 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చారు. ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేశారు? నిరుద్యోగుల విషయంలో తీసుకోండి, నీకు 4,000 వృత్తి ఇస్తున్నారు. ఇప్పుడు 14 ఏళ్ళు అయింది, 56,000 బాకీ ఉన్నారు. 56,000 ఇచ్చినాక ఓటు అడగండి. ఆడపిల్లల విషయంలో తీసుకున్నావు, స్కూటీ ఇస్తున్నావు, తర్వాత ఏంటంటే ల్యాప్టాప్ ఇస్తున్నావు. ల్యాప్టాప్ ఇచ్చినాక ఓటు అడుగు. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చినాక ఓటు అడుగు. లేకుంటే నీకు ఓటు ఎట్లా ఇస్తారు? ఇంకొకటి ఏంటంటే లాయర్ల విషయంలో తీసుకో. లాయర్ల విషయంలో తీసుకుంటే కార్పొరేట్ ఫండ్ అని నీకు 100 కోట్లు ఇస్తాను, తర్వాత 5,000 వాళ్ళకు స్టైఫండ్ అమౌంట్ ఇస్తాను, 3 సంవత్సరాలు ఇస్తాను. ఏ ఒక్క లాయర్కి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? లేదు. డాక్టర్స్ విషయంలో తీసుకో. డాక్టర్స్ విషయంలో టోటల్లో ఎక్కడైతే సిబ్బంది ఉన్నదో 70% సిబ్బంది లేదు, 30% సిబ్బందితో నీకు హాస్పిటల్ నడుస్తా ఉన్నాయి. హాస్పిటల్లో నీకు రిక్రూట్మెంట్ నాన్ స్టాఫ్ అయినా కానీ రిక్రూట్మెంట్ చేయండి. ఎందుకు చేస్తలేవు? ఇవన్నీ తీసుకుంటా ఉంటే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. కేవలం డబ్బులు కాదు, డబ్బులతోని ఎవరు కొనలేరు. డబ్బులతోని గ్రాడ్యుయేట్స్ ఎవరు కొనలేరు. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తారు. నెరవేర్చిన హామీలు ఇచ్చినప్పుడు నువ్వు నెరవేర్చినాకనే ఓటు అడుగు. అందుకోసానికి ఓటుతో బుద్ధి చెప్తారు వాళ్ళకు. అంటే అంజిరెడ్డి గారు, మీరు చెప్పే లాజిక్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ అమ్ముడు పోరు, నా వైపే నిలబడతారు అనడానికి మీ కాన్ఫిడెన్స్ ఏంటి? కాన్ఫిడెన్స్ ఒక్కటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ నిరంతరం వాళ్ళ గురించి పోరాటం చేస్తూనే ఉంటుంది. యువకుల విషయంలో అయినా సరే, అధ్యాపకుల విషయంలో అయినా సరే. అధ్యాపకుల విషయంలో ఏంటంటే 317 జీవోలో మా అధ్యక్షులు గతంలో బండి సంజయ్ గారు, ఇప్పుడు మినిస్టర్, వాళ్ళ గురించి ఫైట్ చేస్తే తీసుకుపోయి జైలు వేసారు. ఆర్టీసీ ఎక్స్రోడ్ దగ్గర కేంద్ర మంత్రి ఉండి నిరుద్యోగుల కోసం ఫైట్ చేస్తే వాళ్ళని తీసుకుపోయి మళ్ళా అరెస్ట్ చేయడం జరిగింది. నిరంతరం ఎవరు ఫైట్ చేస్తారు? మేం ఫైట్ చేస్తాం. మా బీజేవైఎం కార్యకర్తల మీద 1000 మంది మీద 100 కేసులు ఉన్నాయి. వేరే పార్టీ మీద కేసులు ఉన్నాయి, చూపించమని చెప్పండి. నిరంతరం ఫైట్ చేసేది భారతీయ జనతా పార్టీ. ఫైట్ చేసే వాళ్ళకు ఉన్న హక్కులు వాళ్ళకి కావాలని, నిరుద్యోగ నిర్మూలన కావాలి. మీరేమన్నారు? 2 జూన్కు నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ 17కు మేము ఫిలప్ చేస్తామన్నారు 2 లక్షల ఉద్యోగాలు. మరి మీ అయిపోయింది కదా, జూన్ అయిపోయింది. జూన్ తర్వాత విమోచన దినం రోజు మీకు ఉద్యోగాలు ఇస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా చూపించమని చెప్పండి. గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ ప్రభుత్వానికి ఇచ్చిన ఉద్యోగాలు కొన్ని ఇచ్చేసి చేతులు దులుపుకురు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా? మీరు చూడండి. అది ఖచ్చితంగా ప్రతిపక్షంలో ప్రశ్నించే గొంతు ఉండాలి కాబట్టి బీజేపీ వైపే చూస్తారు గ్రాడ్యుయేట్స్ అనేది మీ నమ్మకం? 100%. ఎందుకంటే ప్రశ్నించే గొంతు ఉన్నప్పుడే ఆటోమేటిక్ ఏంటంటే వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చిన దాకా వాళ్ళు ఎంబడి పడతాం, వాళ్ళ మెడలో ఉంచుతాం, వాళ్ళ మెడలోంచి వాళ్ళ పని చేపిస్తాం. రైట్. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు.